నమస్తే అండి. నమస్తే బ్రదర్. సో, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కోనసీమకి దిష్టి తగిలిందని చెప్పేసి ఎట్లా చూస్తారండి? అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరించారు. అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో ప్రధానంగా మీరు గమనించినట్లయితే, కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలిందని అన్నారు. అంటే తెలంగాణ దిష్టి అంటే ఎందుకు అన్నారంటే, సినిమా వాళ్ళు ప్రధానంగా ఏ ఒక్క షూటింగ్ చేయాలన్నా సరే ప్రధానంగా ఫస్ట్ కోనసీమ జిల్లాలకి కొబ్బరి తోటలు, అరటి చెట్లు ఈ యొక్క వాతావరణం ఎక్కువ చూస్తున్నారు. సో మొన్న ఎలక్షన్స్ లో కూడా అనేక కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు ఎక్కువ సార్లు ఈ యొక్క మూవీలో కొన్ని సీన్లు చూసి నేను కోనసీమలో తీసారేమో, గోదావరి జిల్లాలో తీసారేమో అని నేను అనుకున్నాను. కానీ సిరిసిల్లలో తీసారని నేను అనుకోలేదు, వరంగల్లో తీసారని నేను అనుకోలేదు. అంటే గోదావరి జిల్లా లాగా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాయి అన్నది కేటీఆర్ గారు కొన్ని డైరెక్టర్లకి స్వయంగా చెప్పారన్నమాట. అంటే ఏంటంటే అలాంటి వాతావరణం కూడా తెలంగాణలో ఉండాలి, అలాంటి వాతావరణం కూడా తెలంగాణలో ఉండాలి అని చెప్పి కేటీఆర్ ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కోరుకున్నారన్నమాట కేటీఆర్ గారు. అంటే అర్థం ఏంటంటే ఇటువైపు సినిమా వాళ్ళు కూడా ఈ కోనసీమ మీద ఎక్కువ శాతం మాట్లాడడం, షూటింగ్ చేస్తున్నారు. చివరికి రాజకీయ నాయకులు కూడా అలాంటి కోనసీమ మా తెలంగాణలో కూడా ఉన్నాయి, సిరిసిల్ల ఖమ్మం జిల్లాలో కూడా ఉన్నాయి అని చెప్పడం. సో వీళ్ళందరూ కూడా ఒకేసారి ఎక్కువ సార్లు చెప్పడం వల్ల ఈ రకంగా జరిగిందేమో అని క్యాజువల్ గా అన్నారు అంతే. సో ఇది కూడా పొలిటికల్ గా టార్గెట్ చేసి ఏం అనలేదు, జస్ట్ ఒక డైలాగ్ అలా ఉంది. దాన్ని ఎందుకు కాంట్రవర్ట్ చేశారంటే, రేపు పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ రాష్ట్రంలో రావచ్చేమో, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారేమో. జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో కరెక్ట్ గా అదే టైం అంటే ఈ వ్యాఖ్యల్ని వాళ్ళు ఇచ్చేసారు. ఇదే వ్యాఖ్యలు కేసీఆర్ గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం మొన్న సార్వత్రిక ఎన్నికల్లో, పవన్ కళ్యాణ్ లాంటి కమిటెడ్ పర్సన్ నాకు ఉంటే బాగుండు మా పార్టీలో అని ఒక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారు అన్నారు. మరి ఆ రోజు మీరు ప్రేమగా ఎందుకు తీసుకోలేదు? పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యలు కాదు, గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఎప్పుడు మీరు వక్రీకరించలేదు. కేవలం ఈ సందర్భంలో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలే మీరు వక్రీకరిస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొంటారు అన్న ఉద్దేశంతో ఈయన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చిన్న చిన్న వ్యాఖ్యలు. అందుకన్నా పెద్ద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడు స్పందించలేదు. సో మీకు గతంలో కూడా స్పందించి ఉంటే మీరు చేసిన వ్యాఖ్యలు నమ్ముతారు.